అగ్నిహోత్రుడు, పరమపావని, గంగ వాటిని మనం పవిత్రమైనవిగా చెప్పుకుంటాం. ఇంతేనా? ఇంతకంటే పవిత్రమైనది ఏదైనా ఉందా? దాన్ని మనం ఎలా పొందుతాం అంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నిజమే, గంగా, అగ్ని ఇవన్నీ పవిత్రమైన వస్తువులే. కానీ వాటికంటే పవిత్రమైనది ఏమిటమ్మా అంటే అదే జ్ఞానం. జ్ఞానం కంటే పవిత్రమైనది ఇంకా ఏదీ లేదట. దానిని నిష్కామ కర్మ యోగాభ్యాసంతో కొంతకాలానికి మన ఆత్మలోనే మనం దానిని పొందుతాంట. భగవద్భక్తులారా, ప్రపంచంలో అనేక వస్తువులలో విలువైనదేది, పవిత్రమైనదేది అంటే జ్ఞానము. ఆ జ్ఞాన సముపార్జనకే ఈ సత్సంగం. సనాతన ధర్మం ప్రవచనాలైన మన ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన